Audio Jungle. ప్రొక్లైన్తోనే వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు, కేబుల్ టీవీ ఆపరేటర్లు, పురుగులు, బజ్జీల బండి, కాంపౌండర్లు, మాంసం కోసేవారు, ముఠా మేస్త్రీలు, కిరాణా కొట్టు, రోజువారీ డబ్బులు తిప్పేవాళ్ళు, సెల్ షాప్ ఉండేవాళ్ళు, కరెంటు సామాను అమ్ముకునేవాళ్ళు, సేవింగ్ షాప్ ఉన్నవాళ్ళు, పొద్దున్నే పాలు పోసేవాళ్ళు, పురుగు మందు షాపులో పనిచేసేవాళ్ళు, వీరంతా ప్రస్తుత మీడియాలో ఉంటూ ప్రెస్ అని తమ వాహనాలకి పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కరింగ్లు వేయించుకున్నారు. పోలీసులకి మంచి అవకాశం దొరికింది. హెల్మెట్ లేని వాహనాలను తనిఖీలు చేయడం, పెండింగ్ చలానాలు కట్టించడం, లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసు వారు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి వాహనాన్ని ఆపి ప్రెస్ స్టిక్కర్ వేసుకున్న ప్రతి వాహనాన్ని ఆపి వారు ప్రింట్ మీడియానా లేక ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన వారా అని వారి సంస్థలు ఇచ్చిన ఐడి కార్డును పరిశీలిస్తే అసలు ఎవరో నకిలీలు ఎవరు అనేది ఇలాంటి సమయంలో బయటపడతారు. ప్రెస్ అనే వాహనాలు ఆపినప్పుడల్లా పోలీసు వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే దొంగలు బయటపడతారు. విజయవాడ పోలీసులు ఇలా చేస్తే ఎప్పటి నుంచో నకిలీలు ఎవరైతే కొద్దిగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెస్ట్ జోన్ ఏసీపీ కార్యాలయం పక్కన ఉన్న వన్ ట్రాఫిక్ కార్యాలయం వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసే సందర్భంలో ప్రెస్ అనే స్టిక్కర్ ని అంటించుకొని పోలీసులను బెదిరించిన సందర్భంలో స్టూడియోలో పనిచేసే కెమెరామ్యాన్ ని పోలీసులు గుర్తించారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యం. చెప్పండి సార్, ఏమేం జరిగింది? ఈరోజు హెల్మెట్ డ్రైవ్ లో భాగంగా మేము ఇక్కడ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ ఉండగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వ్యక్తి ఇలా ప్రెస్ నుండి వెహికల్ ఆపడం జరిగింది. ఆ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఐడి కార్డు కానీ అడగగా అతని వద్ద ప్రెస్కి సంబంధించినటువంటి ఏ విధమైనవి లేవు. అతను ప్రెస్ అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ హడావుడి చేయడం జరిగింది. ఐడి కార్డు లేకుండా ప్రెస్ అంటే ఎలా నమ్ముతారు సార్? అది అందుకే నేను దానికి సంబంధించి మేము ఐడి అడిగాం. ఐడి ఏం లేదు. తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పడం జరిగింది.